టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొస్తున్నా. ఆల్రెడీ మీకు thumbnail లో తెలిసిపోయి ఉంటుంది. యాక్చువల్గా నేను ఒక షార్ట్ పెట్టాను కదా, మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. ట్రెడ్మిల్ గురించి ఆర్డర్ పెట్టానని. సో నా ఫ్రెండ్స్లో, నా రిలేటివ్స్లో కానీ నాకు తెలిసిన వాళ్ళ నుంచి అండ్ అక్కడ కమెంట్ సెక్షన్లో కూడా ఒక ఇద్దరు అడిగారు అనమాట దాని గురించి డీటెయిల్స్. సో నాకు అనిపించింది అన్ని డీటెయిల్స్ మీకు చెప్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని. ట్రెడ్మిల్ అనగానే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ నేను క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. నేను చాలా మినిమం బడ్జెట్లో ట్రెడ్మిల్ని ప్లాన్ చేసుకున్నా. సో ఆ మినిమం బడ్జెట్ ఏంటి, అది ఎంత అండ్ ఎలా వర్క్ అవుతుంది అన్నీ చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. సో గైస్, ఇదే నా ట్రెడ్మిల్. ఇది నేను ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే ఫోల్డ్ చేసి ఉందన్నమాట. ఫోల్డ్ చేసి ఉన్నది ఎందుకు చూపిస్తున్నా అంటే మన కింద క్లీనింగ్ అదంతా చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఒకసారి దగ్గరికి రా మమ్మీ, ఇక్కడ వీల్స్ ఉన్నాయి చూసారా. సో మనం ఇలా లిఫ్ట్ చేసుకొని ఎక్కడికైనా, అది కింద చూపించు వీల్, ఇట్లా ఎక్కడికైనా మనం తీసుకెళ్ళచ్చు ఈజీగా. మనం దీన్ని ఇంత వెయిట్ లిఫ్ట్ చేసి షిఫ్ట్ చేసుకునే అవసరం ఉండదు. వీల్స్ పైన ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్కి తీసుకెళ్ళిపోవచ్చు. నేనైతే మంచిగా టీవీ ముందు పెట్టుకొని టీవీ చూస్తూ కూడా చేసుకుంటున్నా. నేను యూస్ చేసి జస్ట్ 2 days అవుతుంది. సో నేను ఇంకా రిజల్ట్స్ చెప్పలేను. వన్స్ నేను 1 month 2 months అలా యూస్ చేసిన తర్వాత నిజంగా వెయిట్ రెడ్యూస్ అయ్యానా లేదా అని చెప్తాను. ఈ మధ్య వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యాను అనమాట. సో అందుకే ఇది ప్లాన్ చేసుకున్నా. ఎవరైనా వెయిట్ గెయిన్ అయ్యి నేను ఇంట్లోనే వర్కౌట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. నేను ఇంకా 3 days యూజ్ చేసి చెప్తున్నా అంతే. వాకింగ్ చేసుకోవడానికి కొంచెం మాకు ఇక్కడ అంత ఫెసిలిటీస్ లేవు. సో అందుకనే నేను ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు బాగా అమెజాన్లో సెర్చ్ చేశాను. అమెజాన్లో ఆర్డర్ చేశాను దీన్ని. సో ఆ లింక్ కావాలంటే మీకు కూడా సెండ్ చేస్తాను. ఇక్కడ వీడియో కింద కూడా మెన్షన్ చేస్తాను, వీడియోలో కూడా మెన్షన్ చేస్తా. మీకు కుదిరితే ఆర్డర్ ప్లేస్ చేసుకొని అండ్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను. సో గైస్, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా అనేసి వదిలేస్తే అయిపోతుంది. ఇట్లా ప్రెస్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా అది ల్యాండ్ అయిపోతుంది. సింపుల్గా మనకి ఏ వర్క్ ఉండదు, మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా ఈజీ యూసేజ్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. సో ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే కూడా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసే అవసరం ఉండదు. జస్ట్ మీరు ఇలా లిఫ్ట్ చేసేసి వదిలేయడమే. నేను ఏమి పట్టుకోలేదు, జస్ట్ లిఫ్ట్ చేసి వదిలేసాను అంతే. ఆటోమేటిక్గా ఇక్కడ స్టాండ్ పడిపోతుంది అనమాట. సో యా, ఇంత సింపుల్ యూసేజ్ ఇది. ఇప్పుడు నేను ఇలా దీంట్లో ఇంకేమేమి ఫీచర్స్ ఉన్నాయో చూపిస్తా. నాకు ఇక్కడ దగ్గరలో కొంచెం స్విచ్ బోర్డ్ అవైలబిలిటీ లేదు, కొంచెం అక్కడ ఉంది. బట్ దీని లెంత్ చాలా చిన్నగా ఇచ్చాడు కనెక్షన్ది. సో అందుకని ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకున్నాం ఇక్కడ. ఇప్పుడు నేను ఆన్ చేసి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తా. ఇక్కడ స్విచ్ బోర్డ్ ఆన్ అయిపోయింది. సో దీని స్పీడ్ వచ్చేసి మనం స్టార్ట్ చేయంగానే 1 నుంచే స్టార్ట్ అవుతుంది. 1 నుంచి మ్యాక్సిమం స్పీడ్ 9 వరకే ఉంటుంది. సో స్టార్ట్ ఇక్కడైనా బటన్ ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా ప్రెస్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ నిల్చొని ఈజీగా మనకి అవైలబుల్గా ఉంటాయి బటన్స్, స్టార్ట్ అండ్ స్టాప్. ఇది వచ్చేసి పల్స్ సెన్సర్. దీన్ని మనం టచ్ చేయగానే మన పల్స్ ఎంత ఉందో ఇక్కడ చూపించేస్తుంది. ఆ పల్స్ ఇప్పుడు 72 ఉంది. సో ఇది టచ్ సెన్సర్ అనమాట, పల్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఎంతసేపు వాకింగ్ చేసామన్న టైమ్ అండ్ ఏ స్పీడ్లో వాకింగ్ చేస్తున్నాం అండ్ ఎంత డిస్టెన్స్ వాకింగ్ చేసాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం, అవన్నీ చూపిస్తుంది. నేను ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తా. సో ఇది వచ్చేసి క్లిప్ మనం కంపల్సరీ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మనం కింద పడినా ఏమైనా అయినా ఇది ఇలా రాగానే ఆగిపోతుంది అనమాట. ఎర్రర్ కోడ్ వస్తుంది చూసారా. సో మనం కింద పడ్డప్పుడు అది అలానే రన్ అవుతూ ఉండకుండా ఆగిపోతుంది. జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తా. నేను నిల్చోకుండా చూపిస్తా, మళ్ళీ నేను కింద పడిపోతా. స్టార్ట్. సో గైస్, ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందని. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే ఇది చాలా మంచి యూస్ఫుల్. అన్ని ట్రెడ్మిల్స్కి వస్తుంది. నేను జస్ట్ మీకు చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు రన్ అవుతుంది కదా, నేను స్పీడ్ పెంచేస్తా. ఇంత స్పీడ్లో బై ఛాన్స్ మీరు కింద పడినా, ఏదన్నా అయినా, స్లిప్ అయినా, ఏమైనా, ఇది మీరు ఇట్లా డ్రెస్కి పెట్టుకోవాలి.
మీరు పడితే ఆబ్వియస్గా ఈ తాడు కూడా మీతో పాటు వచ్చేస్తుంది కదా. జస్ట్ నేను చూపిస్తున్నా, ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్గా ఆగిపోతుంది. దానివల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇది సేఫ్టీ పర్పస్ అనమాట. సో అలా వర్క్ అవుతుంది. అండ్ ఇది మనం ఆన్ చేయగానే డైరెక్ట్గా మన ఫోన్లో బ్లూటూత్కి కనెక్ట్ అయిపోతుంది. మనం వాకింగ్ చేస్తూ మంచిగా సాంగ్స్ వినొచ్చు. ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే చాలా సింపుల్. ఆన్ చేయగానే బ్లూటూత్లో మనకు చూపించేస్తుంది. జస్ట్ డైరెక్ట్గా కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇది బటన్ ఆన్ చేస్తాం కదా, ఇది ఆన్ అయిపోగానే బ్లూటూత్ కూడా ఆన్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తా కనెక్ట్ చేసుకొని. మంచిగా వాల్యూమ్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనకు బ్లూటూత్ కూడా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదన్నా ప్లే చేసి జస్ట్ అలా చూపిస్తా, ఎందుకంటే కాపీరైట్స్ రావద్దు కాబట్టి. ఏం సాంగ్ పెడదాం? ఇప్పుడు ట్రెండింగ్లో ఏం సాంగ్ ఉంది? ఏదో ఒకటి చూద్దాం. సో ఏదో వచ్చింది ప్రస్తుతానికి. సో గైస్ కనెక్ట్ చేసేస్తాను బ్లూటూత్. వాల్యూమ్ రెడ్యూస్, ఇది వచ్చేసి వాల్యూమ్ ఇంక్రీజ్. సో అట్లా మంచి వాల్యూమ్ కూడా ఉంది. వాకింగ్ చేసుకుంటూ మంచిగా మ్యూజిక్ కూడా వినొచ్చు. వాల్యూమ్ రెడ్యూస్ అని ఇంక్రీజ్ చూపించేసాను కదా, పాజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్ కేస్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోకపోతే వైర్స్తో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి ఇందులో ఫెసిలిటీస్. ఇంకా ఏమున్నాయో ఉండొచ్చు, నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసింది అయితే ఇవి. అండ్ ఒకసారి వాకింగ్ చేసి కూడా చూపించేస్తా. సో ఇది మస్ట్. ఇది పెట్టుకోకపోతే చాలా కష్టం. అంటే ఓకే, అలవాటు ఉంటే పర్వాలేదు, బట్ సో వాకింగ్, జాగింగ్, డైలీ మార్నింగ్ జాగింగ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఇంట్లోనే మంచిగా జాగింగ్ చేసుకుంటున్నా నేను. డైలీ మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా బిగ్ ఉండాలని నేనైతే ఇక్కడ విండో పక్కనే పెట్టుకున్నా. అప్పుడప్పుడు టీవీ ముందు పెట్టుకొని వాకింగ్ చేస్తున్నా. సో అలా 1 మంత్ అయిన తర్వాత నా వెయిట్ రెడ్యూస్ అయిందో లేదో అప్డేట్ చేస్తాను. సో చాలా ఈజీ, యూస్ఫుల్ ఉంది. అండ్ మీకు ఇంకొక మ్యాటర్ చెప్పడం మర్చిపోయా. ఇట్లా స్టాప్ చేస్తే ఆగిపోతుంది. సో ఇంకో మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు దీంతో పాటు ఆయిల్ ఇచ్చారు. నేను ఎలా అప్లై చేసుకోవాలంటే వెరీ సింపుల్. ఇది లిఫ్ట్ చేయాలి. జస్ట్ లిఫ్ట్ చేసి ఇలా అప్లై చేసుకోవాలి. 3-4 డేస్కి ఒకసారి అలా ఇట్లా ఎంత లోపలికి వీలైతే అంత లోపలికి ఆయిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి ఇలా అప్లై చేసుకోవాలి. సో దట్ ఎక్కువ డేస్ యూస్ చేసుకోవచ్చు మనం. ఇది పాడవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇంతే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాను. వెయిట్ లాస్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ గైస్. నిజంగానే నేను బయటకు వెళ్ళి వాకింగ్ చేసిన ఫీలింగే ఉంది. నేను బయటకు వెళ్ళి జాగింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం ఫ్యాట్ ఉన్నందుకు జాగింగ్ చేస్తుంటే ఏమో చేయలేకపోతా నేను బయటికి వెళ్ళి. సో అలాగా ఎవరైనా ఫీల్ అయితే జస్ట్ 15,000లో మనం ఇంట్లోనే వాకింగ్ అండ్ జాగింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్స్లో వాకింగ్ చేయడానికి అంతా కుదరదు కదా. సో వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనం క్రెడిట్ కార్డులో తీసుకున్నాం కదా మమ్మీ, క్రెడిట్ కార్డులో తీసుకున్నాం. ఇండిపెండెన్స్ డే దాంట్లో వచ్చింది. సారీ, రిపబ్లిక్ డే ఆఫర్లో క్రెడిట్ కార్డ్ పైన మాకు ఇంకో 1,500 ఆఫర్ కూడా వచ్చింది. సో ఆల్మోస్ట్ మాకు జస్ట్ ఎంత 13,500 పడింది అంతే. ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో తెలీదు, రిపబ్లిక్ డే అయిపోయింది కదా. సో ఇప్పుడు 15,000 ఉండొచ్చు మేబీ, లేదంటే ఇంకేమైనా ఆఫర్స్ ఉండొచ్చు. మీకు కూడా లింక్ అండ్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ట్రై చేయండి తీసుకోవడానికి. ప్లాన్ చేస్తుంటే ఇది మాత్రం బెస్ట్. ఇంకా బెస్ట్వి కూడా ఉన్నాయి 25,000 30,000లో కంప్లీట్గా. ఉమెన్కి అయితే మంచి, ఉమెన్కి అయితే ఇది మంచిగా. మనకంతా హ్యూజ్గా పెద్దగా ఏం అవసరం లేదు కాబట్టి మనకు జస్ట్ నార్మల్ యూసేజ్కి అయితే ఇది సరిపోతుంది. 25,000 30,000లో కూడా చాలా బాగున్నాయి అన్నీ. అంటే కంప్లీట్గా ఫ్లాట్ చేసేసి మంచం కింద పెట్టేసుకోవడానికి, ఏదైనా ఒక మూలకు పెట్టేసుకోవడానికి అలా బాగున్నాయి.
మన కాస్ట్ని బట్టి ప్రియారిటీస్ చేంజ్ అవుతాయి. మినిమం కాస్ట్లో కావాలంటే ఇది చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తున్నా. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అంతే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.